హరే కృష్ణ హరే రామ్ అండి. గోకులం సండే స్కూల్ అయితే స్టార్ట్ చేశాము. ఇది హరే కృష్ణ మూమెంట్ గుంటూరు. ఇది జేకేసీ కాలేజ్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది. ఇందులో 2 బ్యాచెస్ ఉన్నాయి, దామోదర అండ్ మాధవ. దామోదరలో 4 to 7 years వరకు, మాధవ అండ్ 8 to 12 years వరకు బ్యాచెస్ అయితే చేస్తున్నాము. ఇందులో కిడ్స్కి ఏం నేర్పిస్తామంటే శ్లోకాస్, డ్రాయింగ్, కలరింగ్, పౌరాణిక స్టోరీస్, ప్రేయర్స్, క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, యోగా అండ్ మెడిటేషన్, ఈ సెక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, కంప్లీట్గా డీటెయిల్స్ కావాలి అంటే మాకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఈ ఓన్లీ సండే స్కూల్ 10:30 to 1:30. వాళ్ళకి స్నాక్స్ కానీ ఫుడ్ కానీ అంతా ప్రొవైడ్ చేస్తామన్నమాట. వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. హరే రామ్ హరే కృష్ణ. నీ ఇక్కడ చేసినందుకే ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ,
ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకు అక్కర్లేదు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి